ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని గనుల శాఖ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేశారు. తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏపీ ఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ కాగానే కార్యాలయానికి తాళాలు వేశారు. ఇసుక లీజుల కేటాయింపుల్లో పలువురికి వెంకటరెడ్డి లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కార్యాలయం నుంచి ఎటువంటి కాగితం బయటకు పోకుండా ఈ రకమైన చర్యలు చేపట్టారు. రైట్, ఏపీ ఎండీసీ కార్యాలయానికి పోలీసులు తాళాలు వేశారు. తమ ఆధీనంలోకి పోలీసులు పూర్తి స్థాయిలో ఈ కార్యాలయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏపీ ఎండీసీ కార్యాలయాన్ని పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అర్ధరాత్రి పూట ఏపీ ఎంటీసీ కార్యాలయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అర్ధరాత్రి పూట సీజ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక్కసారిగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఏదైతే ఏపీ ఎంటీసీ చైర్మన్, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జంట పోస్టులో ఉన్న వెంకటరెడ్డి శుక్రవారం రాత్రి బదిలీ అయ్యారు. శుక్రవారం రాత్రి బదిలీ అయిన నేపథ్యంలో ఆ శనివారం రోజు రాత్రి ఆయన కార్యాలయం వదిలిపెట్టి వెళ్లిపోయారు. కార్యాలయం వదిలిపెట్టి వెళ్లిన వెంటనే మరుక్షణమే ఆ పోలీసులు రంగంలోకి దిగారు. రంగంలోకి తిరిగి పూర్తిగా ఏదైతే కార్యాలయానికి సంబంధించి మొత్తం అన్ని గదులను కూడా పరిశీలించి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో మొత్తం రికార్డు చేసుకున్న అనంతరం కూడా అధికారులు కార్యాలయాన్ని సీజ్ చేశారు. కార్యాలయాన్ని సీజ్ చేసిన ఆ ఘటన తెలుసుకున్న వెంటనే అధికారులు ఏదైతే మా ఖనిజ సంపదకి సంబంధించిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం ప్లస్ గనుల శాఖ డైరెక్టర్ రెండింటికి ఆయన పనిచేస్తా ఉన్నారు. దేశ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎంటీసీకి వైస్ చైర్మన్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా ఆ జంట పోస్టులో ఉన్నారు. రెండు కార్యాలయాలకు సంబంధించి అధికారులు కూడా ఆ ఖనిజాభివృద్ధి సంస్థ ప్లస్ గనుల శాఖ రెండు కార్యాలయాలను కూడా అర్ధరాత్రి పూట అధికారులు సీజ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి అధికారులు మిగతా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు కార్యాలయం లోపలికి వెళ్లే సమయంలో ఆ పోలీసులు ఒక్కసారిగా కార్యాలయాన్ని సీజ్ చేశామని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే ఆ డిప్యూటేషన్ మీద ఏదైతే వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా రెండు శాఖలకు పనిచేస్తున్నారు వెంకటరెడ్డి, ఆ డిప్యూటేషన్ మీద శుక్రవారం రాత్రి బదిలీ చేసిన తర్వాత కూడా ఆయన మరొక నెల రోజులు డిప్యూటేషన్ కాలం ఉన్నా సరే అధికారంలో నుంచి తప్పించింది. ఆ తప్పిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి గంటల వ్యవధిలోనే పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా కార్యాలయం వద్దకు చేరుకున్న వెంటనే కూడా అన్ని ఏదైతే ఆఫీసులు కార్యాలయానికి ప్రధాన కార్యాలయం, రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని సంబంధించి ఉండటంతో అన్ని జిల్లాలకు సంబంధించిన కార్యాలయ గదులు గాని అలాగే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా మొత్తం ఎంత రికార్డులు ఉన్నాయి ఏందనేది కూడా మొత్తం పోలీసులు వివరాలు సేకరించారు. అనంతరం కూడా సీజ్ చేశారు. సీజ్ చేసిన ఘటనపై కూడా ఒక్కసారిగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనికైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత అవినీతి పరమైన కార్యాలయం మీద ఉందంటే ఏపీ ఎంటీసీ కార్యాలయం అని చెప్పి చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా అత్యంత మద్యానికి సంబంధించి తర్వాత ఏపీ ఎండీసీ కార్యాలయం ఈ రెండు కూడా రాష్ట్రంలోనే అత్యంత అవినీతిగా కార్యాలయాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయని చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డిని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే కూడా పోలీసు అధికారులు సీజ్ చేశారు. ముఖ్యంగా ఏదైతే కీలకమైన ఫైళ్లు, ఆర్టిస్టులు, ఇతర సమాచారం కూడా బయటికి వెళ్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఈ కార్యాలయానికి సంబంధించి ఎటువంటి పనులు, కార్యక్రమాలు కూడా జరగకుండా ఉండే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చింది. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన అనంతరం 13వ తారీఖు ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేసేటట్టు కనపడుతుంది. 13వ తారీఖు నుంచి ఈ కార్యాలయాలు కూడా పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ లోపు అధికారులు ఏదైతే అంటే ఉద్యోగులు ఉన్నారో ఉద్యోగులందరూ కూడా ఇంటికే పరిమితయ్యే పరిస్థితి ఏర్పడింది. జగన్ ప్రభుత్వంలో అత్యంత అక్రమాలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విభాగం అయితే గనుల శాఖ అనుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే ఇసుక, బొగ్గు, బీచ్ శాండ్, బెరడైస్ ఈ 4 సంబంధించి ఇతర ఖనిజాల వేలము, టెండర్లు, అమ్మకం ప్రక్రియలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే ఏదైతే బీజేపీలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే సత్యరాజు వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ అక్రమాలకు మొత్తం కూడా గనుల శాఖ ఉన్నతాధికారులే కొమ్ములు కాశారు. వైసీపీ ప్రభుత్వం ఏది జరగాలంటే గనుల శాఖలో అదే జరిగేదని, అవినీతికి తారాస్థాయికి చేరిందని, విలువలు ఏదైతే గనుల శాఖకు సంబంధించి ఏదైతే ప్రమాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా
ఆ మోతాదుకి మించి ఆ పర్మిషన్ ఇవ్వటం గానీ, మోతాదుకి మించి తావటం గానీ వైసీపీ నాయకులు అంటే వాళ్ళకి అడ్డదుపు లేకుండా పోయిందని 10 సందర్భాల్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు, జిల్లా కోర్టులను ఆశ్రయించారు, హైకోర్టును ఆశ్రయించారు, చివరికి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సమయంలోనే ఆ ప్రభుత్వం మారిపోయింది. తప్పుడు నివేదిక ఇచ్చేందుకు సిద్ధపడ్డారు అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్లు చేశారు. సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చే క్రమంలోనే గవర్నమెంట్ మొత్తం కూడా పూర్తిగా మారిపోయింది. అయితే జగన్ పార్టీ ఎన్నికల్లో ఘోర పరాజయం అవడంతో ఈ శాఖ ఏదైతే ఆ గనుల శాఖ కానీ ఖనిజ సంపద శాఖ కానీ ఈ రెండింటికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అన్యాయాల అక్రమాలు జరిగాయి. దీనిపై ప్రధానంగా నారా లోకేష్ అయితే దృష్టి పెట్టి పూర్తి వివరాలు సేకరించి దీని మీద అయితే ఖచ్చితంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంది. వెంకటరెడ్డి కూడా ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి రిలీవ్ అవ్వాలని వెళ్లాలని కోరుకున్న సందర్భంలో ప్రభుత్వం అయితే దానిని తిరస్కరించిన పరిస్థితి అయితే ఏర్పడింది. శివ. ఓకే, థ్యాంక్ యూ.